హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో హైలో ఫ్రాక్ విత్ ప్రిల్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ముందు తక్కువ వచ్చి వెనక ఎక్కువ వస్తుంది లెంత్ అనేది, దానికి కింద ప్రిల్స్ అనేవి వస్తాయి. మనం దీన్ని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ మనకి 5 మీటర్లు అనేది ఉంది. దీన్ని మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కామెంట్లో లింక్ అనేది పెడతాను, చూడండి. ఇది 5 మీటర్లు ఉంది. నాకు దాదాపుగా 4.5 మీటర్లు అనేది పట్టిందనమాట. అంటే ఒక హాఫ్ మీటర్ అనేది మిగిలింది. ఇది క్రేప్ క్లాత్, ఇది మీషోలో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇది 3.5 మీటర్లు. తర్వాత బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్కి డబల్ లైనింగ్ వేస్తున్నాను, కాటన్ వేస్తున్నాను, క్రేప్ వేస్తున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే ఓన్లీ కాటన్ వేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ క్రేప్ 2 వేస్తున్నాను. ముందుగా మనం కాటన్ లైన్ మీటర్ తీసుకొని ఈ విధంగా 4 వరుసలుగా వేసుకోవాలి. అంటే ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఇలా 4 వరుసలు వేసుకోవాలి. పొడవు 15 ఉండాలి. మనకి వెడల్పు అనేది బస్ట్ పాయింట్ ఎంత ఉందో దానికంటే ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అంటే వెడల్పు దాదాపు 12.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. మనం ఈ విధంగా కాటన్ క్లాత్ని తీసుకొని అంటే లైనింగ్ని తీసుకొని ఇలా చూసుకున్నాను. ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3, నెక్ వెడల్పు 2.5. తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. 2 వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9.5. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి నడుం భాగం దగ్గర చెస్ట్ పాయింట్ ఎంతైతే ఉంటుందో దానికంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే 34 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8.5. డాట్స్ వేసుకుంటే 1 ఇంచ్ అనేది తీసుకోవాలి ఎక్స్ట్రా. డాట్స్ వద్దంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1.5 ఇంచుకి ఒక మార్క్, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చూడండి, సగ భాగం వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఎక్కడి వరకు మనకి ఒరిజినల్ కొలత ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు. ఎక్స్ట్రా ఖర్చు మాత్రము స్ట్రైట్గానే ఉండాలి. ఇది 1.5 ఇంచు అనమాట. 1.5 ఇంచు బ్యాక్ భాగానికి, ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకుంటే అది ఫ్రంట్ భాగానికి వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా విధంగా చూసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ భాగానికి 6 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ భాగానికి 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ స్క్వేర్ నెక్ పలకమడ తీసుకుంటున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే వేరే నెక్ షేప్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ వేస్తున్నాను. మీరు ప్రిన్సెస్ కట్ వద్దు అనుకున్నట్లయితే నార్మల్ డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ప్రిన్సెస్ కట్ వేసుకోవడానికి షోల్డర్ భాగం నుంచి 10 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి, అంటే నా వైపు నుంచి అనమాట, 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఒక పాయింట్ కలుపుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని యొక్క పక్క భాగాన మనకి వెడల్పు అనేది 1 లేదా 1.5 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని 1 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా పైకి రావాలన్నమాట. ఇక్కడ మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఇక్కడికి ఇలా ఈ బస్ట్ పాయింట్ నుంచి పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసాక క్రాస్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. ఇది మనకి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇది ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ అనేది వస్తుంది. ఇది ప్రిన్సెస్ కట్. మనము కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, అప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుంది ఖర్చులలో. కాబట్టి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కేవలం ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ ఉండదు కదా, నార్మల్ డాట్సే. కాబట్టి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ సైడ్కి ఒక 1 ఇంచ్కి పైకి ఖచ్చితంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేస్తే సైడ్కి ఫ్రాక్ అనేది కిందికి పడిపోతుంది. లాంగ్ ఫ్రాక్ అయినా నార్మల్ ఫ్రాక్ అయినా ఖచ్చితంగా ఇలా సైడ్కి 1 ఇంచుల క్రాస్గా తీసుకోవాలి డాట్ నుండి ఈ విధంగా. లేకపోతే షేప్ అనేది అవుట్ అవుతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక నెక్ భాగాన్ని ప్రిన్సెస్ కట్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు. ఎందుకు అంటే నెక్ భాగానికి బకరం వేస్తాను. ప్రిన్సెస్ కట్ మనం ఫస్టే కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఈజీగా ఉండడానికి కానీ కట్ చేయట్లేదు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేయాలి.
మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా వీడియో అనేది కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడడం వల్ల కూడా మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని ఇలా చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కదా, ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉండడానికి. ఇలా 1/2 ఇంచ్ డౌన్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, దాన్ని మనం తగ్గించుకోవాలి. అది బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ మీకు జస్ట్ ఇలా గుర్తు కోసము ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ అనేది పెడుతున్నాను. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. అదేవిధంగా నెక్ షేప్ కూడా మార్కింగ్ పెడుతున్నాను మీకు తెలియడానికి. నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచులు. మీరు కావాలంటే 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. డాట్స్ వచ్చేసి ఒక 4 ఇంచుల పొడవు ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా పెట్టేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇది మనకి కాటన్ అనమాట. ఇక్కడ నేను స్లీవ్స్ కటింగ్ అనేది చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇది మొత్తం 3.5 మీటర్లు అనమాట క్రేప్ లైనింగ్ అనేది. ఇందులో కూడా నేను బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, మీరు కావాలంటే సింగిల్ లైనింగే వేసుకోవచ్చు, ఓన్లీ కాటను. ఇక నేనైతే డబుల్ లైనింగ్ వేస్తున్నా, మీ చాయిస్. ఇలా క్రేప్ లైనింగ్లా 4 వరుసలుగా వేసుకొని దీనిపైన బాడీ పార్ట్ను అంటే కాటన్ లైనింగ్ వేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా మీరు డబల్ లైనింగ్ వేసినప్పుడు మధ్యలో కప్స్ కూడా వేసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కూడా, అంటే ఉల్టా వైపు కూడా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కుట్టుకోవచ్చు అనమాట. ఇక నేనైతే డబల్ లైనింగ్ వేస్తున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇది మనకి దాదాపుగా 2.5 ఉంటుంది. ఈ 2.5 భాగాన్ని మనం ఏం చేయాలంటే 2 వరుసలుగా వేసుకోవాలి. చూడండి, ఇలా 2 వరుసలుగా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంబ్రెల్లా షేప్లో వేసుకోవాలి. ఇది 2 మీటర్లు ఉంది దాదాపుగా, 2.5 మీటర్లు ఉంది దాదాపుగా. ఇక్కడ చూడండి, ఇలా కుడి చేత్తో పట్టుకొని ఇక్కడ ఈ కుడి చేత్తో ఉన్న క్లాత్ని ఎడమ చేయి కిందికి ఇలా ఈ విధంగా వేస్తున్నాను. దీన్ని కోన్ షేప్లో వేస్తున్నాను. దీన్నే అంబ్రెల్లా కట్ అని, క్రాస్ కట్ అని, కోన్ షేప్ అని అంటారు. ఇలా వేసుకున్న తర్వాత నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉందో దాన్ని 4 వరుసలుగా వేసుకోవాలి. అంటే నడుము యొక్క చుట్టుకొలత ఎంత? 34 ఇంచులు కదా, 4 భాగాలుగా చేస్తే 8.5 అలా తీసుకోండి. లేదు మాకు ఇంకా ఈజీగా రావాలంటే బాడీ పార్ట్ని తీసుకోండి. బాడీ పార్ట్ని తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవద్దు. అదేవిధంగా డాట్స్ కూడా తీసుకోవద్దు. మరి మీకు డౌట్స్ రావచ్చు కదా, మరి ఎక్స్ట్రా ఖర్చు డాట్స్ తీసేస్తే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి. సరిపోతుంది. ఎందుకు అంటే ఇది కిందిది క్రాస్ పార్ట్ కాబట్టి సాగుతుంది క్లాత్ అనేది. ఓకేనా? మీకేమైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే సైడ్కి కొంచెం ఖర్చులలో పోతుంది, అదేమి ప్రాబ్లం ఏమి కాదు. కాకపోతే ఖర్చుతో సహా మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇలా చూసుకున్న తర్వాత కింది పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కింది పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి మేను పార్ట్ కంటే 2 ఇంచులు తక్కువ ఉండాలి. ఇక్కడ మేను పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 30 ఇంచులు, దానికంటే 2 ఇంచులు తక్కువ తీసుకుంటే 28 ఇంచులు. అంటే నాకు లెంత్ కూడా అంతే వచ్చింది. ఇలా 28 ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక సైడ్ జాయింటింగ్ అనేది పడుతుంది. చూడండి, మనము జాయింట్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలంటే అంబ్రెల్లా కట్కి ఇక్కడ మనకి కింద మిగిలిన క్లాత్ని తిప్పి వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా నడుం భాగం దగ్గర కట్ చేశాను. సెంటర్ పాయింట్ అనేది తెలియడానికి చిన్న కటింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు మనకి కింద జాయింట్ ఏ విధంగా వేసుకోవాలంటే ఈ కింద మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇలా పైకి వేసుకోవాలి. ఇలా పైకి వేసుకొని ఈ విధంగా రావాలన్నమాట. అంటే జాయింట్ పీస్ అనేది స్ట్రైట్గానే ఉంటుంది. గమనించండి, ఇది ఒకరు కామెంట్లో అడిగారు నన్ను, జాయింట్ పీస్ స్ట్రైట్గా ఉంటుందని చెప్పేసి. స్ట్రైట్గానే ఉంటుంది. ఇలా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని జాయింట్ చేసుకునేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఇలా విధంగా వేసుకోవాలి లైనింగ్ భాగానికి. ఇలా మనము లైనింగ్ భాగానికి అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది మొత్తం 5 మీటర్లు ఉంది. నాకు దాదాపుగా 4.5 మీటర్లు అనేది పట్టింది. ఇలా ఒక చివరి నుంచి 4 వరుసలు వేసుకోండి. ఇలా 4 వరుసలు వేసుకొని దీనిపైన బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మరి ఆడికాడికి కాకుండా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి సైడ్కి. ఏంటంటే మనం లెవెల్ చేసేటప్పుడు క్లాత్ కాస్త అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట.
ఇలా కొంచెం కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాము. తర్వాత స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలి. స్లీవ్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా స్లీవ్స్కి మనం క్లాత్ అనేది పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 3 మీటర్ల క్లాత్ని మనము 2 వరుసలుగా వేసుకోవాలి. 3 మీటర్లు, 3 లేదా మీకు గేరును బట్టి 2.5 కూడా వేసుకోవచ్చు. ఇకైతే 3 మీటర్లు తీసుకున్నాను. చూడండి, ఇది 1.5 మీటర్ 2 వరుసలుగా వేశాను. అయితే ఇంత అవసరం లేదు, 2.5 అయినా కూడా సరిపోతుంది. చూడండి, ఇలా 2 వరుసలుగా వేసుకొని ఇలా ఎడమ చేయి పట్టేసుకొని కుడి చేతితో ఇలా ఎడమ చేయికి కిందికి ఇలా క్రాస్గా వేస్తున్నాను అన్నమాట. దీన్నే అంబ్రెల్లా కట్ అని, క్రాస్ కట్ అని, కోన్ షేప్ అని అంటారు. ఇప్పుడు కింద ఉన్న క్లాత్ అంతా ఎక్స్ట్రానే, అందులోనే మనం స్లీవ్స్ కట్ చేసుకోవచ్చు. కాబట్టి 2.5 మీటర్లను కూడా మీరు అంబ్రెల్లా కట్ వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను. ఇప్పుడు మనం చాలా ఈజీగా కట్ చేసుకోవడానికి లైనింగ్ కట్ చేసుకున్న భాగమే ఉంది కదా, ఆ పైన కోన్ భాగము దాన్నే వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూపించట్లేదు, ఆల్రెడీ లైనింగ్ భాగాన్ని చూపించాను కాబట్టి ఇలా చూసుకొని కింది పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. హైలో ఫ్రాక్ కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. హైలో ఫ్రాక్కి మన బాడీ పార్ట్ లెంత్ అనేది 15 ఇంచులు కట్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి బిలో పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎక్కువ ఉండాలి, ఫ్రంట్ సైడ్ తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఎంత ఉండాలంటే కుట్టిన తర్వాత, అంటే కింద ప్రిల్స్ కూడా వేసిన తర్వాత మనకి వెనక 35 ఇంచులు ఉండాలి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 30 ఇంచులు ఉండాలి. అంటే ఇక్కడ ఈ 35 ఇంచులు మనకి ఒక 5 ఇంచులు అనేవి ప్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 5 ఇంచుల మేర ప్రిల్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మరి తేడా అనేది ఎంత తీసుకుంటున్నాను అంటే 5 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ 35 ఇంచులు రావాలి, ఫ్రంట్ సైడ్ 30 ఇంచులు రావాలి. మీకు ఇంకా బాగా డిఫరెన్స్ తెలియాలి అనుకున్నట్లయితే మీరు 10 ఇంచుల డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక నేను ఓన్లీ 5 ఇంచులు తీసుకుంటున్నాను బ్యాక్కి ఫ్రంట్కి. మీకు ఇంకా డిఫరెన్స్ ఎక్కువ తెలియాలంటే 10 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే 30 ఇంచులకి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ని బ్యాక్ని కలిపి 30 ఇంచులు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ను విడిగా తీసుకొని 5 ఇంచులు తగ్గించాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అయితే మీరు 30 ఇంచులకి కటింగ్ అనేది చేయండి. ఓకేనా, మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే కనుక మీరు ఇప్పుడు చెప్పేది వినండి. జస్ట్ ఏంటంటే మామూలుగా ఈ నడుం పార్ట్ నుంచి 30 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి కలిపి నాకు ఇక్కడ 29.5 అనేది వచ్చింది. ఒక ½ ఇంచు తక్కువైంది, సో ½ ఇంచే కాబట్టి అలాగే తీసేసుకుంటున్నాను. ఇలా 30 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేయండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే కోడ్ ఎడ్జ్ నుంచి తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇలా నడుం పార్ట్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా 30 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీరు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఇలా కోన్ షేప్లో అనమాట. ఇలా కోన్ ఎడ్జ్ నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది, మనకి మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే కొంచెం నాకు బూస్ట్ అనేది వస్తుంది, వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుంది. ఇలా మనం నడుం పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రంట్ని బ్యాక్ని కలిపి ఫస్ట్ 30 ఇంచులు కట్ చేసుకుంటున్నాము. 30 ఇంచులు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని మనం విడిగా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ని ఇలా చిన్న కటింగ్ అనేది పెడుతున్నాను తెలియడానికి. ఈ కింద మిగిలిన క్లాత్నే మనము స్లీవ్స్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది 4 వరుసలు ఉంది కదా, చూడండి ఇప్పుడు 2 వరుసలుగా వేసాను. ఓకేనా, ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఒక పార్ట్ అనేది తీసేయాలి, అంటే ఒక ఫ్రంట్ పార్ట్ని తీసేద్దాం. ఇక నాకు ఇక్కడ సైడ్కి జాయింట్ వచ్చింది, ఆ జాయింట్ని తీసేస్తున్నాను, అంటే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనము ఒక ఫ్రంట్ పార్ట్ని తీసుకొని 5 ఇంచులు తగ్గించుకోవాలన్నమాట. మనం ఎంత కట్ చేసుకున్నాము, 30 ఇంచులు కట్ చేసుకున్నాం కదా, 5 ఇంచులు కట్ చేస్తే మనకి 25 ఇంచులు. ఇక్కడ మనం ఏ విధంగా కట్ చేయాలంటే సైడ్ నుంచి, అంటే జాయింట్ వైపు నుంచి సెంటర్కి క్రాస్గా రావాలి. మీకు ఇక్కడ చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇలా 2 వరుసలు వేసుకున్నాం కదా, ఒకటి బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం. ఇక్కడిది సైడ్కి ఓపెన్ భాగం, అంటే జాయింట్ చేసే వైపు, అక్కడి నుంచి చూసుకొని ఈ సెంటర్ వైపు 5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి
క్రాస్గా రావాలన్నమాట. చూడండి ఇది జాయింట్. ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా రావాలి కదా, అందుకే సైడ్కి అలాగే ఉంచేసుకొని సెంటర్కి వచ్చేసరికి 5 ఇంచులు పైకి అన్నమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా రావాలి. 5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకి ఎంత ఉన్నట్టు, ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది 25 ఇంచులు అనేది ఉన్నట్టు. ఓకేనా, ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోండి. మీకు ఇంకా డిఫరెన్స్ తెలియాలనుకున్నట్లయితే మీరు 10 ఇంచుల గ్యాప్ కూడా తీసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. చూడండి ఇలా 1కి 2 సార్లు సరి చూసుకొని ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఇలా మనము క్రాస్గా పైకి 5 ఇంచుల మేర కటింగ్ అనేది చేసాం. సైడ్ నుంచి ఇలా పైకి వెళ్ళిందనమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. మీకు ఇంకా క్లియర్గా తెలియడానికి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పరిచి చూపిస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. చూడండి ఇలా చూసారా, ఇలా మనకి క్రాస్గా పైకి వచ్చిందనమాట. ఇక్కడ ఈ విధంగా 5 ఇంచుల మేర. మీకు ఇంకా డిఫరెన్స్ ఇంకా తెలియాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇలా పరిచి కూడా చూపెడుతున్నాను. ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్. చూడండి ఇలా అనమాట. మనకి సైడ్కి మాత్రం ఈక్వల్గా వస్తుంది. జాయింట్ చేసేటప్పుడు క్రాస్గా ఇలా పైకి వెళ్తుందనమాట. ఈ విధంగా దీన్నే హైలో ఫ్రాక్ అనేది అంటారు. దీనికి కింద మనం ఇక్కడ ప్రిల్స్ అనేవి అటాచ్ అనేవి చేసుకోవాలన్నమాట. ప్రిల్స్ అటాచ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది లెంత్ కూడా. చూడండి ఇక్కడ ఫ్రంట్ 25 ఇంచులు కాబట్టి దానికి ఒక 5 ఇంచులు కలుపుకుంటే 30 ఇంచులు అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 35 ఇంచులు అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి పక్కన మిగిలిన ఇలా 1 మీటర్ క్లాత్ని తీసుకొని ఇలా దీని విధంగా డబుల్ ఫోల్డ్ వేసాను కదా, డబుల్ ఫోల్డ్ వేసి మళ్ళీ ఈ విధంగా 3 వరుసలుగా వేస్తున్నాను. చూడండి ఇక్కడ లెంత్ అనేది ఎంత కావాలి, 5 ఇంచులు ఉండాలి కదా. మనకి 2 వైపులా పీకో చేసుకుంటే 1 ఇంచ్ అనేది తేడా వస్తుంది. కాబట్టి ప్రిల్స్ లెంత్ అనేది 6 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా 3 వరుసలుగా వేస్తున్నాను. చూడండి ఇలా చూసుకుంటే కొంచెం క్లాత్ అనేది అటు జరగకుండా పిన్స్ అనేవి పెడుతున్నాను. నాకు ఇక్కడ లెంత్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. వెడల్పు అనేది దాదాపుగా మీటర్ అనేది ఉంది వెడల్పు అనేది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మీటర్ వెడల్పు ఉంది. వరుసలు వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని వరుసలు ఉంది అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 వరుసలు అనేది ఉందన్నమాట. 6 వరుసలు ఉంది. మీటర్ తీసుకున్నాము. ఇలా పొడవు అనేది 6 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే 6 వరుసలు అంటే ఒక 3 వరుసలు ఫ్రంట్ పార్ట్కి రావాలి, ఒక 3 వరుసలు బ్యాక్ పార్ట్కి రావాలన్నమాట మనం కుచ్చులని పెట్టుకునేటప్పుడు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి మనము యాడ్ చేసుకుంటే 30 ఇంచులు వస్తుంది, బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకుంటే 35 ఇంచులు అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా ప్రిల్స్ అనేవి కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మీకు జస్ట్ ఇక్కడ అందాజ కోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ కింద చూసుకొని ప్రిల్స్ అనేవి అటాచ్ చేసుకుంటే ఇక్కడ మనకి కింద ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇలా విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడ లెంత్ కనుక చూసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ 35, ఫ్రంట్ పార్ట్ 30 అనేది రావాలి. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.